నమస్కారం అండి. డైలీ మీరు ఎలాగూ న్యూస్ పేపర్ చదవాలి. అంటే చదివేంత ఖాళీ, ఓపిక, తీరిక ఉండకపోవచ్చు. ఆ టైంను కూడా కాస్త సేవ్ చేసుకుందాం అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. తప్పేమీ లేదండి. కానీ నేను ఎలాగూ చదువుతాను, నాకు తప్పదు. ఒకటి కాదు 2, 3 న్యూస్ పేపర్లు చదవాల్సిందే. మరి ఈ న్యూస్ పేపర్లు చదువుతున్న క్రమంలో ఎలాగూ నేను చదువుతున్నాను కదా! చదువుతున్నప్పుడు అంటే ఎప్పటి నుంచి కాదు కదా! గత 25 సంవత్సరాల నుంచి చదువుతున్నాం కదా! మరి న్యూస్ పేపర్స్‌లో కూడా పనిచేసిన అనుభవం ఉంది కదా! అంటే ఇంతకుముందు జర్నలిస్ట్‌గా కూడా చేశానండి. అలాగే గవర్నమెంట్‌లో ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలుగా గట్టిగానే చేస్తున్నాము. ఇక రకరకాల అంశాల మీద నాకున్న అవగాహన నాకుంటుంది. ఈ అవగాహనతో కాస్త మీకు ఈ విషయాలన్నీ షేర్ చేసేస్తే అంటే చెత్త పేరుకుపోతోంది. మీకు తెలుసండి డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో చెత్త ఎక్కువ. నా ప్రధాన ఉద్దేశం అదే. ఎందుకంటే ఇంతమంది చెప్తున్నారు కదా! బోలెడుమంది చెప్తున్నారు. మళ్ళీ మీరెందుకు చెప్పడం అంటే చెప్పకూడనివి, అవసరం లేనివి, మన బుర్రని పాడు చేసేవి చెత్తంతా పోగేస్తున్నారనేది నా అభిప్రాయం. ఈ చెత్త లేకుండా నేను చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంతమంది ఇష్టపడతారు, ఎంతమంది లైక్ చేస్తారో చూసి దాన్ని బట్టి డైలీ ఒక అరగంట మాట్లాడేసుకుంటే మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి. ఎందుకు న్యూస్ పేపర్ చదవాలి, ఎందుకు తెలుసుకోవాలంటే ఒక నానుడు ఉందండి. అంటే సివిల్ సర్వీసెస్కి వెళ్ళే అభ్యర్థిని కూడా ఆ ఇంటర్వ్యూలో కరెంట్ ఈవెంట్స్ గురించి, ఆ రోజు న్యూస్ పేపర్ గురించి కూడా మాట్లాడతారండి. ఎందుకు అంటే అతనికి సమాజం పట్ల ఎంత అవగాహన ఉంది, ఎంత బాధ్యత ఉంది అంటే అతను ఉద్యోగానికి ఉపయోగపడతాడు యాజ్ ఏ కలెక్టర్గా, ఎస్పీగా అని కాదండి. గుర్తుంచుకోండి, పర్సనల్ లైఫ్లో కూడా అతను చుట్టూ ఉన్న సమాజంతో మింగిలవుతున్నాడా, తెలుసుకుంటున్నాడా, అతను పడుతుందా అసలు ఏమన్నా అనేది. నిజమేనండి, చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి. కాస్త మనం ఎవరైనా అడిగితే మాట్లాడేలా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితానికి మనం ఉపయోగించుకునేలా ఉండాలి న్యూస్ అంట. అలా ఉపయోగపడే న్యూస్ ఏమున్నాయి అనేది నేను 1 బై 1 చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నిన్న ఇంకా సిఆర్డీఏ అండి. ఇటు ఈ ఆంధ్రప్రదేశ్ చెప్పుకుందాం, తెలంగాణ కూడా చెప్పుకుందాం, జాతీయం కూడా చెప్పుకుందాం, బిజినెస్, కొన్ని ఆర్థిక అంశాలు ఇవి కూడా చెప్పుకుందామండి. ఖచ్చితంగా చెప్పుకుందాం. ఈ టైంలో కవర్ చేసేసుకుందాం. ముఖ్యమంత్రి గారు నిన్న సిఆర్డీఏ మీద మీటింగ్ పెట్టారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మంత్రి నారాయణ గారితో మీటింగ్ పెట్టి చాలా స్పీడ్గా అవ్వాలి, గడువు ఇచ్చాము, ఈ గడువులోపు అయిపోవాల్సిందే అని చెప్పి అటు మినిస్టర్ గారికి, అధికారులకి, గుత్తేదారులకు కూడా గట్టిగా చెప్పారండి. ఏవి ఇంకా భూములు ఇచ్చిన రైతులకి అక్కడక్కడ పెండింగ్ ఉంది, రిజిస్ట్రేషన్లు జరగాలని. మరి ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు ఎవరైనా ఇంకా ఇబ్బంది ఉంటే సిఆర్డీఏకి ఒక పోర్టల్ ఉంది, అక్కడికి వెళ్ళి గ్రీవెన్స్ పోర్టల్ అప్లోడ్ చేసేసుకోండి. అంటే నేను ప్రతి సమస్య ఉన్న చోట పరిష్కారం కూడా చెప్తానండి. మరి ఆ పనిలోనే ఉన్నాం కాబట్టి నా ఉద్దేశం. అది కాకపోతే ముఖ్యమంత్రి గారి పోర్టలే స్వయంగా ఉంది, అక్కడికి వెళ్ళండి. పీజీఆర్ఎస్ అంటాం, మీకోసం అంటాం. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటున్నారు, పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కలవచ్చు. ఇబ్బంది ఉందండి అనేవాళ్ళు మీకు తెలుసండి, మీ జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటారు కలెక్టరేట్లో. అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. 1100 అనే నెంబర్ ఉంది, అక్కడికి చేయొచ్చు. రైతులు ఎవరైనా ఇబ్బంది పడితే. సో ఈ సుందరీకరణ కానీ, రోడ్లు కానీ, ఇప్పుడున్న జరుగుతున్న వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా చేసేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా 2471 మంది రైతులకి రిజిస్ట్రేషన్స్ చేయాల్సి ఉంది అని చెప్పి మినిస్టర్ గారు అన్నారండి. సో రీసెంట్గా సిఆర్డీఏ ఆఫీస్ ఓపెన్ అయిపోయింది. ఇంకా మంత్రుల బిల్డింగ్స్, ఉద్యోగస్తుల క్వార్టర్స్ ఇవన్నీ కట్టేస్తున్నారు కాబట్టి త్వరలోనే అవి కూడా ఓపెనింగ్కి వచ్చేస్తాయని అనుకుందామండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, ఏది తుఫాన్లో నష్టపోయిన వాళ్ళకి అని. సో ఎన్యూమరేషన్ జరుగుతోంది. మీ అగ్రికల్చర్ అసిస్టెంటు, మీ విఆర్ఓని దయచేసి సంప్రదించండి. మీ పంట నష్టం జరుగుంటే, పంట ఇబ్బంది పడుంటే ఇప్పుడు రిజిస్టర్ అయితే చేసేసుకోండి. అంటే గవర్నమెంట్ ఆందాజుగా నిన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా రిపోర్ట్ ఇచ్చేశారు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 5,000 కోట్ల పైన నష్టం జరిగిందని చెప్పి. రేపటి రోజు ఆ డబ్బులు ఏమైనా వస్తే మీ అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇవి చేయించుకోండి. తర్వాత వచ్చి పారిశుధ్యం అండి. ఇప్పుడు తుఫాన్ వచ్చి వెళ్ళిన తర్వాత, వరద వచ్చి వెళ్ళిన తర్వాత చాలా అంటురోగాలు వచ్చేస్తాయి. ఇక్కడ కాస్త కాచిన నీళ్లు తాగటం, ఇంటి పరిసరాలు అంటే మన వరకు మనం శుభ్రం చేసుకొని, వీధి కానీ ఊరు కానీ శుభ్రంగా లేకపోతే దయచేసి డిప్యూటీ సీఎం గారే ఆ మినిస్టర్ గారు కాబట్టి మీ పంచాయతీ సెక్రటరీ, ఆ పైన డిప్యూటీ ఎండిఓ, డిపిఓ, జిల్లా కలెక్టర్ అందరూ అందుబాటులో ఉంటారండి. ఏ పారిశుధ్య సమస్య ఉన్నా మీరు వాళ్ళతో పరిష్కరించేసుకోండి. అయినా కానీ అవ్వట్లేదండి, ఎక్కడవుతుందంటే నేను మళ్ళీ తారక మంత్రం చెప్తున్నాను. 1100కి ఫోన్ చేయండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు స్వయంగా మీటింగ్ పెట్టి, స్వయంగా అధికారులకి మరీ చెప్పున్నారు కాబట్టి ఇక్కడ మీకు పని అవుతుందండి. అలాగే ఉప్పాడ, మరి ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ రక్షణ కూడా అనేది ఏర్పాటు చేస్తాం. సముద్రపు కోతకి ఎక్కువ గురవుతుంది కదండి, దాని మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
సో ఈ కష్టకాలంలో రైతుల పక్షాన నిలబడాలి, రైతుల పక్షాన ఉందాము అందరం కూడా అని చెప్పి ఆయన అన్నారు. కాబట్టి సో దయచేసి ఇది ఫాలో అవ్వండి. ఇక వర్షాలండి, అక్టోబర్లో అసలు ఈ రేంజ్లో వర్షాలు ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు అంత దారుణమైన వర్షాలు ఇప్పటికి కూడా చూడండి. కృష్ణానది రెండో ప్రమాద హెచ్చరిక, ఇది నవంబర్ 1 వచ్చేసింది. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదండి, అంత వాటర్ వస్తూనే ఉంటుంది. సరే, వస్తున్న వాటర్ చక్కగా చెరువులు నిండాయి, స్టోర్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇది రైతులు ముఖ్యంగా తీసుకోవాలి. పంట ముంపు ఉన్న వాళ్ళు మునకేసిన చోట చెప్తున్నారు, వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరు యూట్యూబ్ చేసినా కానీ అలాంటి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. దయచేసి ఆ వరి పంట కానీ ఇంకొకటి కానీ వచ్చిన వర్షం ఎలాగో వచ్చింది, మిగిలింది కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత రవాణా శాఖ అంటే ఆర్టీసీలో ఉన్నవాళ్ళు పాపం, ఆర్టీసీకి యాక్చువల్గా సెపరేటు డిస్పెన్సరీ సెపరేట్ వైద్య సేవలు అవి ఉండేవి. ఈసారి వాళ్ళని కూడా ఈహెచ్ఎస్లోకి, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైతే ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది కదండి, అందులోకి తీసుకొచ్చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా చక్కగా సూపరింటెండెంట్ క్యాడర్ వరకు కూడా ఒకేసారి పే చేస్తే, నాకు తెలిసి ఆర్టీసీఏ పే చేసేస్తుంది అనుకుంటా. వీళ్ళైతే 38,000, ఆ పై అధికారులు 51,000 పే చేస్తే మొత్తం అంతా కూడా ఈహెచ్ఎస్ రిఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి కదండి, ఏది ఆరోగ్యశ్రీ అందుతున్నటువంటి అన్ని రిఫరల్ హాస్పిటల్స్లో కూడా ఈ ఈహెచ్ఎస్ సర్వీసెస్ ఉంటాయని చెప్పి ఇంకొకటి. తర్వాత 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలండి. మొన్న తుఫాను మొత్తం ఆర్టీజీఎస్ కేంద్రంగానే నడిచింది. సీఎం గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచే నడిపారు. అధికారులు డేటా లేక్ అన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఇప్పుడు ఊళ్ళల్లో కొత్తగా మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ అండి, ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టి జనాన్ని అక్కడికప్పుడు అప్డేట్ చేయడం, వాళ్ళని వెంటనే ఇగో ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం కోసం ఎప్పుడో 10 సంవత్సరాల కిందటే ఇవి స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ అన్నీ కూడా ఆర్టీజీఎస్కి అనుసంధానం చేసి ఇవన్నీ కూడా మేము చేయిస్తామని అంటోంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఎలాగో ఉంది కదండి, మీకు తెలుసు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని, దాన్ని కూడా దీనికి అనుసంధానం చేస్తే వాట్సాప్ గవర్నెన్స్లో మనం ఏదైనా ఒకటి పెడితే దాన్ని ఆర్టీజీఎస్కి అనుసంధానం చేసి అటు ఇస్రో ఉపగ్రహాల సాయం కూడా తీసుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని విశ్లేషిస్తూ, ఒక తుఫాను వరదే కాదండి, మిగిలిన ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అటు ఏమో ఆర్టీజీఎస్ కేంద్రాలు జిల్లా కలెక్టర్కి అనుకూలంగా ఉంటాయి, ఇక్కడ నుంచి ఏమో ఆర్టీజీఎస్ పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. మంచిదేనండి ఇది కూడా. ఇంక తర్వాత వచ్చి ఇక మిగిలిన విషయాలు అంటే ఇంపార్టెంట్వే చెప్పుకుందామండి, అన్నీ మనకు అవసరం లేదు. అందుకే నేను ఏంటంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ వాటికే వెళుతున్నాము. అంటే ఈ రాజకీయం వగేరా ఇలాంటివి ఇవి దయచేసి తీసుకోవద్దు. డ్రోన్ అండి, నిన్న వరదలో డ్రోన్ కూడా చాలా బాగా వాడారు. ఏది గుండ్లకమ్మ దగ్గర నుంచి పెద్ద పెద్ద చెరువులు ఎక్కడైతే నిండిపోతున్నాయో, ఎక్కడైతే అలుగులు పారుతున్నాయో, ఎక్కడైతే ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఇవన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీ కూడా వాడి దాన్ని ఈ ఆర్టీజీఎస్కి డేటా లేక్కి వీటికి బ్రహ్మాండంగా ఈ కంట్రోల్ చేయడం జరిగింది. ఇంకా భిక్షాటనకు సంబంధించి అడుక్కునే వాళ్ళకు సంబంధించి చట్టంలో కొన్ని మార్పులు చేశారండి. ఇక్కడ లెప్పర్ అని చెప్పి, అంటే లోనటిక్ అని చెప్పి ఈ పదాలు వాడొద్దు, అది క్రైము, అలాంటి పదాలు వాడకూడదు అని చెప్పారండి. ఎందుకు 1977 నాటి చట్టంలోనే ఈ పదాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు తీసేశారండి. లెప్పర్ అంటే లెప్రసీ, వాళ్ళని కుష్టు సోకిన వ్యక్తి అని అంటామండి. లొనటిక్ అంటే మానసిక వ్యాధిగ్రస్తుడు అని ఉంటుందండి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఈ అడుక్కోవడాన్ని, యాచక వృత్తిని నిషేధించారు కదా. అంటే వాళ్ళందరికీ మంచి సదుపాయం కల్పించి వాళ్ళకి ఏదో ఒక రకమైన ఉపాధి కల్పిస్తే, అంటే కాస్త ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఈ డిస్టర్బెన్స్ ఉండదండి. మీరు చూసే ఉంటారు ఇక్కడ ట్రాఫిక్ కోడళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళ బాధలు ఉన్నాయి పాపం. అయినా కానీ జనం కూడా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు తెలుసు, కారులో ఉంటే డోర్ కొట్టి, బండి మీద ఉంటే మనిషిని కదిపి మరీ అడుగుతున్నారు ఈ మధ్య. అందుకే దాన్ని నిషేధించి వాళ్ళందరికీ ఉపాధి కల్పించేస్తే మంచిదే కదండి. వాళ్ళందరికీ ఉపాధి కల్పించేసి చక్కగా వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించేస్తే రిహాబిలేషన్కి బాగుంటుందనేది ఉద్దేశం. ఇక రవాణా వాహనాల మీద హరిత పన్ను తగ్గింపు మీద గెజిట్ ఇచ్చారండి. అంటే గ్రీన్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. రవాణా అంటే గూడ్స్ క్యారియర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా రవాణా వాహనాలు, ఎల్లో బోర్డు ఉంటుంది చూడండి, అన్నీ కూడా. సో ఇక్కడ 4 స్లాబులుగా గతంలో ఉన్న గవర్నమెంట్ 4 స్లాబులుగా వేశారు. 10 ఏళ్ల వాహనాలకి సగం త్రైమాసిక పన్ను, హాఫ్ క్వార్టర్లీ ట్యాక్స్ విలువ, 10-12 ఏళ్ల వాహనాలకు త్రైమాసిక పన్ను విలువ, 12 ఏళ్ళు దాటిన వాటికి 2 త్రైమాసిక పన్ను విలువ మేర చెల్లించేలాగా 2022 నుంచి అమలు చేసిందంటండి.
కొన్ని వాహనాలకైతే ఏడాదికి గరిష్టంగా 20,000 వరకు కూడా పే చేయాల్సి వచ్చేదంటండి. దీని మీద అసోసియేషన్స్ చాలామంది ఉంటారు కదా, లారీ యజమానుల సంఘాలు ఇలాంటివి అందరూ అడిగితే దీన్ని 2 స్లాబులు మార్చారండి. 2 స్లాబులు. 7 నుంచి 12 ఏళ్ల వాహనానికి 1,500, 12 ఏళ్ళు దాటిన వాహనాలకి 3,000 మాత్రమే గ్రీన్ ట్యాక్స్ ఉంది. అంటే వాహన పరంగా కూడా కొంత పాపం వాళ్ళకి వెసులుబాటు వచ్చింది. ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెసులుబాటు వచ్చింది. ఇంకా సీఎం గారు డైరెక్ట్గా నేను అనౌన్స్ చేశారు, 5,244 కోట్ల మేర నష్టం జరిగింది తుఫాను ప్రభావంతో, ఎక్కువ వ్యవసాయ రంగం నష్టపోతుందని చెప్పి. సో ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేయిస్తున్నారు. ఆ ఎన్యూమరేషన్ చేయించేస్తే ఎన్యూమరేషన్లో మీరు అందరూ కూడా ఉంటే చక్కగా ఇవన్నీ కూడా మీరు అంటే ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం నుంచి మీరు బయటపడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రధానమైనవి ఏమున్నాయి అనేది చూద్దాము. ముఖ్యమైన న్యూసే చెప్పుకుందామండి. రాజకీయాలు వగైరా ఇవన్నీ వద్దు. పొలాల్లో నీటిని వెంటనే బయటికి పంపించండి. ఎక్కడైనా పన్న తడిసినా ఇంకొకటి ఉన్నా కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఆరబెట్టుకునే విషయంలో వీటిలో స్థానిక వ్యవసాయ అధికారులు సూచన చేస్తున్నారు. దయచేసి అది వినండి. ఉపాధి శ్రామికులకి ఈకేవైసీ అనేది నమోదు చేస్తున్నారు. కొద్దిగా టెక్నాలజీ ఇష్యూస్ ఉండి ఉపాధి హామీ పథకంలో ఈ ఇబ్బంది ఉంది అని చెప్పి, అంటే అందరికీ నమోదు అవటం లేదు అని చెప్పి అంటున్నారు. మీరు దీనికి ఫీల్డ్ అసిస్టెంట్, స్థానికంగా ఏపీఓ ఉంటారు, వాళ్ళ స్థాయిలోనే అవుతుంది. యాక్చువల్గా ఆ స్థాయిలోనే చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇంకా ప్రధానమైనవి ఏంటంటే రాష్ట్రాల్లో సిఆర్ఎం బృందాల పర్యటన. జాతీయ ఆరోగ్య మిషన్ ఎలా పనిచేస్తోంది, ఆరోగ్య వ్యవస్థలు ఎలా ఉన్నాయనేది కామన్ రివ్యూ మిషన్ శనివారం నుంచి రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయంటండి. 1 నుంచి 7 వరకు, నవంబర్ 15 నుంచి 21 వరకు. ఆంధ్ర రాష్ట్రం కూడా ఉంది ఇందులో, ఒడిశా, తమిళనాడుతో పాటు. ఏం లేదు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఉంది కదా, ఇక్కడ ఈ పోషకాహారం, అనుబంధ ఆరోగ్య సేవలు వగైరా ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూస్తారు. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, చిత్తూరు జిల్లాల్లో వీళ్ళు పర్యటిస్తారు. అంటే అనాలిసిస్ చేసుకోవడం కోసం ఈ పర్యటన అనేది ఉంటుంది. ఇంకా బ్యాంకులకి కొత్త డొమైన్, కొత్త యూఆర్ఎల్స్ వస్తున్నాయండి. అంటే ఈ బ్యాంకింగ్ ఫ్రాడ్ బాగా ఎక్కువైపోయింది కదా, ఇది చాలా ముఖ్యమండి, ఇంపార్టెంట్ పనికొస్తుందండి. .bank.in అనే డొమైన్కి మారుస్తున్నాయి. అంతే జనరల్గా HDFC.com, SBI.com, సపోజ్ ICICI.in అని ఉన్నాయనుకోండి, అన్నిటికీ వాడుతున్నాం కదా, అది తీసేసి .bank.in అనేది త్వరలో మారుతుంది. ఎందుకంటే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోసం అండి. ఎవడో పంపిస్తాడు లింక్, ఇదిగో ఇది బ్యాంకే, దీంట్లోకి వెళ్ళి ఎంటర్ అవ్వంటాడు. ఎంటర్ అవుతాం మనం. ఎంటర్ అయితే సేమ్ ఆ బ్యాంక్ ఎలా ఉందో ఆ బ్యాంక్ లాగే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ బ్యాంక్ కాదు, ఇది దొంగ బ్యాంకు. మన డబ్బులన్నీ కూడా లాగేస్తారండి. సో మరి ఆల్రెడీ దీని మీద ఎప్పుడో చట్టం అయితే తీసుకొచ్చారు, ఇక మొదలు పెడుతున్నారు. అన్నీ కూడా అయిపోయినాయి అంటండి. ICICI, HDFC, యాక్సిస్, కోటక్ వీళ్ళందరూ కూడా మారిపోయారంట. ఇక ఈ ఫిషింగు, హ్యాకింగు, ఈ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కదండి, వీటి నుంచే. అలాగే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అంటే బజాజ్ ఫైనాన్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఫైనాన్స్, వీళ్ళకి fin.in అని ఇస్తున్నారండి. అంటే రేపటి రోజు మీరు ఏదైనా పోర్టలు, వెబ్సైటు చెక్ చేసినప్పుడు గుర్తుంచుకోండి, ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ SBI ఉంది, SBI.bank.in, పంజాబ్ నేషనల్ ఉంది, PNB.bank.in, అట్లా ఉంటుందండి. ఇలా ఉంటే అది కరెక్ట్ అన్నట్టు. సో గుర్తుంచుకోండి. ఇంకా జియో యూజర్లకి జెమినీ ప్రో ప్లాన్ అనేది ఒకటి ఉంది. మామూలుగా 35,100 రూపాయలు ఖర్చు అయిపోతుందని మనం చెప్పుకున్నాను, ఒక రీల్లో కూడా చెప్పాను. 18-25 సంవత్సరాల లోపల అయితే టక్ మనీ ఆ మై జియో యాప్లోకి వెళ్ళి అది నొక్కితే చక్కగా అందులో యాక్సెస్ ఇచ్చేస్తాడు. వెంటనే మనం అంటే విడిగా వాడుకోవచ్చు అండి. జనరల్గా మామూలు వాళ్ళు నానో బనానా ఇలాంటివి వాడుకుంటున్నారు, కానీ వీడియో మేకింగ్కి VO 2 అని ఉంది, LLM నోట్బుక్ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా 2 TB అండి, 2 TB డ్రైవ్ ఉంది. ఇది 18 నెలల పాటు 2 TB డ్రైవ్ ఫ్రీగా, అంటే ఎందుకు దాన్ని వాడుకోవడం? సో దయచేసి అది వాడుకోండి. అలాగే నామినీలు అండి, ఈ నవంబర్ 1 ఈరోజే కదా, ఈ రోజు నుంచి నామినీల మీద ఒక చేంజ్ వచ్చిందండి. యాక్చువల్గా ఏ ఒక్క నామినీ లేకపోవడం వల్ల 85,000 కోట్లు బ్యాంకుల్లో మూలుగుతోంది. మీ డబ్బు మీరు పట్టుకుపోండిరా బాబు అని రిజర్వ్ బ్యాంకు మరీ రిక్వెస్ట్ చేస్తుందండి. సో 4 నామినీలను పెట్టుకునే అవకాశం వచ్చింది. అంటే ఆల్రెడీ ఒకళ్ళు ఇద్దరు నామినీ ఉంటే ఇంకో ఇద్దరిని యాడ్ చేసుకోవచ్చు. అంటే 4 యాడ్ చేసుకున్నప్పుడు 4కి సమానమా అని డౌట్ రావచ్చు. అక్కడ మనం 4 ఇచ్చినప్పుడు ఎవరికి ఎంత పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు బ్యాంక్ డిపాజిట్ ఉంది, మనకి ఏదైనా అయ్యింది, నామినీలకి వెళ్ళాలి, ఏం చేయాలి అంటే
ఇదండి విషయం, ఇలా చేసుకోవచ్చు. సో దీన్ని వాడుకోండి. అలాగే ఈ బీమా ఎప్పుడైతే ట్యాక్స్ తీసేశారో ఇన్సూరెన్స్ కోసం బాగుందండి, మంచి పరుగు పెడుతున్నారంట జనాలు. కాకపోతే మరి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ దయచేసి ఏదైనా మనం మనీ బ్యాక్లు ఎండోమెంట్లకు వెళ్ళొద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండేలాగా మాత్రమే చూసుకోండి. నేను కూడా టర్మ్, నా ఆదాయం సపోజ్ 1,00,000 అనుకోండి, దానికి ఎన్ని రెట్లు తీసుకోవాలో మీకు తెలుసు కదా, అట్లా ఉండాలని 10-12 రెట్లు ఎక్కువ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోమంటున్నారు. ఇంకా ఎక్కువ ఉన్న నష్టమేమీ లేదు, చూసుకోండి. అంటే ఇంట్లో ఏదైనా అయితే ఎవరికైనా ఏదైనా అయితే సో మరి ఇది చాలా చాలా ఉపయోగం కాబట్టి దీన్ని చూడండి. ఇది ఒక న్యూస్ ఇచ్చారు. ఇంకా ఇంకేమున్నాయి చూస్తాను. క్షిపణులు, డ్రోన్లు, నావిగేషన్ సిస్టమ్ అండి. ఈ మధ్య టర్కీ అనే దేశం పాకిస్తాన్కి ఎంత అమ్మిందో మీకు తెలుసా డ్రోన్లు. ఈ రోజుకి కూడా టర్కీ డ్రోన్లు చాలా ఫేమస్ అండి, అంత సంపాదిస్తున్నారు విదేశీ మారక ద్రవ్యం. సో ఇక్కడ మంచి అవకాశం ఉంది నావిగేషన్ సిస్టమ్స్, డ్రోన్స్ మీద అని చెప్పి హైదరాబాద్ కేంద్రంగా రక్షణ ఉత్పత్తుల కోసం చాలా స్టార్టప్స్ వస్తున్నాయండి. సో మరి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి స్టార్టప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి స్టార్టప్స్లో పనిచేయండి దయచేసి. రక్షణ ఉత్పత్తుల రంగం మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్లు ఉందండి. ఈరోజు కూడా అమెరికా గవర్నమెంట్ నడుస్తోంది అంటే రక్షణ ఉత్పత్తులే. రష్యా కానీ ఇజ్రాయిల్ అయితే చెప్పక్కర్లేదండి. సో మరి ఇక్కడ అవకాశం ఉంది. డిఆర్డిఓ ఇలాంటివి హైదరాబాద్లో ఉండటం అడ్వాంటేజ్ అండి. అది బీడిఎల్ ఇలాంటివి. సో వీళ్ళు కొంత సపోర్ట్ ఇస్తూ ఉంటారు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇలాంటివి. సో ఇక్కడ ఆల్రెడీ జెన్ టెక్నాలజీస్ అని, అవెంటల్ అని, ఆస్ట్రా మైక్రోవేవ్ అని, అపోలో మైక్రో సిస్టమ్స్ ఇలాంటివి ఉన్నాయి. వీళ్ళకి ఆర్డర్స్ బాగా వస్తున్నాయి, ఆల్రెడీ ఉన్నారు అని చెప్తున్నారండి. 100 కోట్ల ఆర్డర్స్ వస్తున్నాయి, వీళ్ళు బాగానే చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు ఏమైనా అవకాశం ఉంటే మాత్రం వీళ్ళు వాయుసేనకి కానీ నౌకాదళానికి కానీ వీళ్ళు ఇస్తున్నారండి, ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు. మీకు కూడా ఉద్యోగ అవకాశాలు పనిచేసే అవకాశం ఉంటే ఓకే, లేదు ఇలాంటివి పెట్టాలి అనుకుంటే స్టార్టప్స్ పెట్టే అవకాశం ఉంటే పెట్టండి. నా ఉద్దేశం అదండి. ఇంకా ఐఫోన్, యాపిల్ తగ్గుతోందేమో అనుకున్నాం కానీ ఐఫోన్ మీకు తెలుసండి 4 ట్రిలియన్ అంటే 4 లక్షల కోట్ల గ్రూపులోకి చేరిపోయిందండి. ఇంకా దీనికంటే పైన ఒకటే ఉంది, ఎన్విడియా. మీకు తెలుసు చాలా షార్ట్ టైంలోనే 5 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. 4 లక్షల కోట్లు ఎందుకు వెళ్ళింది అంటే ఐఫోన్ 17 రేట్స్ అంటే అది బాగాలేదు, ఏఐ ఫీచర్స్ ఏమీ రాలేదని అనుకున్నాం కానీ బాగానే కొంటున్నారటండి. మార్కెట్ బాగుంది కాబట్టి, షేర్ పెరిగింది కాబట్టి ఈ 2 రోజుల్లోనే వాళ్ళు 4 లక్షల కోట్లకి వెళ్ళిపోయారండి. రికార్డు స్థాయిలో ఆదాయాలు వస్తున్నాయి అంటున్నారు. ఒక ఐఫోన్ అనేది చాలామందికి ఎమోషన్ అయిపోయింది, కొంతమందికి ఏమో స్టేటస్ సింబల్ అయిపోయింది. కిడ్నీలు అమ్ముకొని ఐఫోన్ కొనుక్కుంటున్న వాళ్ళు తెలుసు. ఇంకో దరిద్రం ఏంటంటే ఈ 70-80% ఈఎంఐ మీద కొంటారండి ఐఫోన్. ఇప్పుడు నేను వాడుతున్నాను ఐఫోన్, కానీ దానికి తగ్గ ప్రయోజనం, ప్రతిఫలం ఉంటేనే కదా ఐఫోన్ అనేది. కానీ షో కోసం, చూపించుకోవడం కోసం ఇట్లా వాడేవాళ్ళే ఎక్కువ ఉన్నారు, మీకు తెలుసండి. సో ఇవి ఈరోజు వార్తలు. ఇంకేమున్నాయో చూద్దాం. జాతీయ వార్తలు చూద్దాం ఒకసారి. జాతీయ వార్తలు అంటే వేరే మనకేం వద్దు దయచేసి, రాజకీయాలు ఇలాంటివి వద్దు. మామూలుగా నవంబర్ నెలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు ఈ సీజన్లో. అంటే చలికాలం యాక్చువల్గా నవంబర్ చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అనుకుంటాం. ఎండ ఎక్కువే, వానలు ఎక్కువే అన్నట్టు ఉందండి. ఎక్కువ పశ్చిమ హిమాలయ ప్రాంతం, సమీప ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో ఎక్కువ భాగం, దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఇదే ఎల్నినా, లానినాలు ఇవి ఉన్నాయి కదండి, ఈ ఎఫెక్టే దీనివల్లే అని అంటున్నారు. ఇక జాతీయ వార్తల్లో ఇంకా మిగిలినవి ఏమున్నాయి అనేది చూద్దాం. యువతకి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. అయితే కంప్యూటర్ మేళా చాలా జాగ్రత్తగా వినండి. మొబైల్ మేళా అనేది అంటున్నాం కదా, అంటే పిల్లలకి మొబైల్ ఇవ్వడం కంటే కూడా సిస్టమ్ ఇవ్వండి, సిస్టమ్ ముందు కూర్చోబెట్టండి అనేది చెప్తున్నారండి. అలాగూ స్క్రీన్కి అడిక్ట్ అయ్యారు. మొబైల్ అయితే మీకు తెలుసు ఇన్స్టాగ్రాముల దగ్గర నుంచి అన్నీ ఇక దరిద్రమే ఉంటాయండి, ఈవెన్ ట్యాబ్ కూడా. అదే సిస్టమ్ అయితే మౌస్ ఉంటుంది, వెబ్సైట్స్, లేకపోతే వాడు నేర్చుకునేదో కోడింగో, క్లాసెస్, లేకపోతే ఏ ChatGPT వాడుకోనో, లేకపోతే గూగుల్లో ఇవన్నీ ఉంటాయి కదా. చచ్చినట్టు కీబోర్డు వాడాలి, మౌస్ వాడాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి హాయిగా రిలాక్స్డ్గా సోఫా మీద, మంచం మీద కూర్చొని మొబైల్ చూడడం కంటే కూర్చొని కాన్సన్ట్రేటెడ్గా స్క్రీన్ మీద ఉంటాడు కాబట్టి
వాడు ఏదైనా బొమ్మలైనా వేసుకొనివ్వండి కంప్యూటర్లో, ఆ బొమ్మలు వేసుకున్నా కానీ ఇలా చేయండి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అండి. అంటే లెర్నింగ్ చేయనివ్వండి, గేమింగ్ కానివ్వండి, గేమింగ్ యాప్లు కానివ్వండి, సిస్టమ్ మీద కూర్చుంటే మొబైల్తో పోల్చుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఒక స్టడీ వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు దీన్ని ఎప్పటికప్పుడు కాస్త పరిశీలిస్తూ ఉండాలి. వీడు ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అనేది కూడా చూడండి దయచేసి. ఇంకా రెండోది వచ్చి న్యాయవాదులకి సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదు అని చెప్పేస్తున్నారండి. అంటే ఎస్పీ స్థాయి అధికారి మాత్రమే అనుమతి తీసుకున్న తర్వాత, ఆయన కన్సెంట్ ఇచ్చిన తర్వాతే న్యాయవాదులకి మీరు ఏదైనా కానీ చెయ్యండి, అంతే తప్పించి ఇలా చేస్తే ఊరుకోమని చెప్పి సుప్రీంకోర్టే నిన్న స్వయంగా తీర్పిచ్చింది. ఇది ఏమవుతుందో చూద్దామండి. ఇంకా చేపలు పెంచి, అంటే మన భీమవరం ఏరియాలోను, ఆంధ్ర, నెల్లూరు ఏరియాల్లో బాగా సంపాదిస్తారని చెప్తారు కదా, కానీ ఇక్కడ ఇంకొక కొత్త స్టోరీ అండి. 60 లక్షల రూపాయలు సంపాదించిన అతను ఆ స్టోరీ ఒకటి వచ్చింది ఈరోజు. ఇలాంటివి బాగుంటాయి, మనకి ఇన్స్పైరింగ్ ఉంటాయి కదండి. కర్నాల్ నేషనల్ డైలీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అక్కడ హర్యానాలో ఉందండి. అక్కడ చేపల పెంపకం మీద శిక్షణ పొందాడంట. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల కిందటే 2 ఎకరాల పంచాయతీ చెరువు అండి, గవర్నమెంట్ చెరువు లీజుకు తీసుకున్నాడు. పంచాయతీ చెరువులు అంటే తక్కువకే వస్తాయి కదండి పాటలో, తీసుకొని అక్కడ చేపల హ్యాచరీని ప్రారంభించాడు. ఇంకో 8 ఎకరాల్లో కూడా చేపలు, రొయ్యల పెంపకాన్ని పెంచాడు. 2015లో పాపం రోడ్డు ప్రమాదం గురయ్యి తీవ్రమైన ఇబ్బంది, కాలు చెయ్యి ఇరిగిపోయినా కూడా అతను ముఖ్యంగా హ్యాచరీని నమ్ముకొని 60 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడటండి. అలాగే ఇదే చేపల చెరువు గట్ల మీద మామిడి, జామ, బ్లాక్ బెర్రీ, సపోటా ఇలాంటి పండ్ల చెట్లు అండి, అరటి పళ్ళతో సహా అదనపు ఆదాయం వస్తోంది అని చెప్పి సుశీల్ కుమార్ అనే రైతు చెప్తున్నాడు. ఇది మన వాళ్ళు కూడా పరిశీలించవచ్చు. ఆ పొలం గట్లు వగేరా అలా ఖాళీగా వదిలేస్తూ ఉంటాము. ఎంతసేపు మూసలో పోకుండా, ఒకే దాంట్లో పోకుండా రకరకాల వాటిలోకి వెళితే, అంటే పిల్లల పెంపకం దగ్గర నుంచి వీటిలోకి వెళితే మంచి ఆదాయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేదండి. అలాగే గిరిజనుల స్వాతంత్ర పోరాటం అండి, బిర్సా ముండా దగ్గర నుంచి చాలామంది గిరిజన యోధులు ఉన్నారు కదా. సో ఛత్తీస్గఢ్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక డిజిటల్ మ్యూజియాన్ని, ఈ గిరిజన పోరాట యోధులతో కూడిన డిజిటల్ మీడియాని ఇక్కడ ఛత్తీస్గఢ్ ఏర్పాటు చేస్తుందండి. ఇంకా చెన్నై పోర్టు, కేఎన్ నెహ్రూ అన్నీ ఇవే ఉన్నాయి. ఎక్కువ అంటే రాజకీయం ఉన్నాయి. రాజకీయం మనకి ఎందుకని నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఇక బిజినెస్కి వద్దామండి. బిజినెస్లో ఇందాక ఒకటి చెప్పుకున్నాం కదా. రెండోది, బిలియనీర్లు డిన్నర్లకు వెళ్తే కస్టమర్లు చాలా హ్యాపీ అని ఒక న్యూస్ వచ్చిందండి. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన 3 సీఈఓలు రెస్టారెంట్లో డిన్నర్కి వెళ్ళారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంటండి చూసి. అక్కడ వాళ్ళ బిల్లులన్నీ కూడా బిలియనీర్లు ఈ 3 చెల్లించేసి అందరినీ సర్ప్రైజ్ చేశారండి. ఎవరో తెలుసా? ఎన్విడియా సీఈఓ. ఇందాక చెప్పుకున్నాం కదా 5 లక్షల కోట్లు దాటిందని. జెన్సన్ హువాంగ్ ఏది టీనేజ్ టైంలో, చదువుకునే టైంలో ఒక షెడ్ దగ్గర కాపలా ఉన్నాడు, గిన్నెలు కడుక్కున్నాడు. ఆయన స్టోరీ భలే ఇన్స్పైరింగ్ ఉంటుందండి. మీలో ఎవరికైనా ఆయన స్టోరీ తెలుసుకోవాలని ఉంటే చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా ఎదిగాడు, ఎలాంటి సమస్యల్ని ఎలా ఫేస్ చేశాడు, ఇవన్నీ కూడా. అలాగే ఈ ఎన్విడియా సీఈఓతో పాటు శాంసంగ్ సీఈఓ, లీ జేయాంగ్, హుండై సీఈఓ, వీళ్ళ 3 డిన్నర్కి వెళ్ళారటండి. వెళితే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంటండి. యాక్చువల్గా చైనాలో జాంగ్జూలో ఒక మీటింగ్కి వచ్చారు వాళ్ళు. ఆ మీటింగ్కి వచ్చినప్పుడు అక్కడ అత్యంత ఫేమస్ అయిన క్యాన్బూ చికెన్ రెస్టారెంట్ దగ్గర ఆగారంట. ఆగి వెళ్ళి అక్కడ తిని, అక్కడ ఉన్న వాళ్ళందరి బిల్లు కూడా వీళ్ళే కట్టేసి వాళ్ళందరికీ ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారటండి. ఇది అక్కడ జరిగింది. సో మరి ఇలాంటి వాళ్ళ గురించి మీకు తెలుసుకోవాలి, అలాంటి స్టోరీస్ మనం చెప్పుకుందామండి అంటే చెప్పండి దయచేసి. అవి కూడా నేను చేస్తానండి. ఇంకేమున్నాయి అనేది చూస్తున్నాను. మనకి పనికొచ్చేవే చెప్తానండి. అంటే పొలిటికల్కి వెళ్ళం, ఈ సినిమాలు వగేరా అవి కూడా మనకు వద్దు, ముందే చెప్తున్నాను. కానీ మనకు పనికొచ్చే డైలీ లైఫ్లో పనికొచ్చేవి, ఏదైనా సమస్యలు ఉంటే అవి, వాటి నుంచి ఏదైనా పరిష్కారాలు ఉంటే అవి. ఇంటి నుంచే విద్యుత్ సేవలు ఎస్పీడీసీఎల్ ఒక యాప్ తీసుకొచ్చింది. అదొకటి మనకు పనికొస్తుందండి. సో వినియోగదారులకి మంచి
ఈ సర్వీస్ ఇవ్వాలని చెప్పి సదరన్ డిస్కమ్ ఉంది కదండి, ఈస్టర్న్ డిస్కమ్, సదరన్ డిస్కమ్ తెలుసు కదా మీకు, సెంట్రల్ డిస్కమ్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేసేసారండి. ఒక యాప్ ఉంది చూడండి, SPDCL యాప్ అని కొడితే ప్లే స్టోర్లో డౌన్లోడ్ అయిపోతుంది. బిల్ పే చేసుకోవడం దగ్గర నుంచి వగేరా ఇవన్నీ ఉంటాయి కదా. ఫోన్ నెంబర్ని కూడా మనం మ్యాప్ చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు. ఒకటి. రెండోది, కొత్త కనెక్షన్ కావాలి అంటే మన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చేస్తే 24 గంటలు 48 గంటల్లోనూ ఈ విత్ ఇన్ వీక్లో అడిషనల్గా లంచాలు, ఈ బ్యూరోక్రసీకి లేటు ఇవేమీ లేకుండా ఇచ్చేస్తాం అంటున్నారు. సో చాలామందికి మొబైల్ లింక్ ఉండట్లేదండి, లింక్ అయి ఉండట్లేదు. అది కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎప్పటికప్పుడు అలర్ట్లు, మీ బిల్ ఎంత ఏంటి, సపోజ్ డోర్ లాక్ మీరు ఉన్నా కానీ డోర్ లాక్ అని కొట్టేస్తే బిల్ వచ్చేస్తుంది కదా, అలాంటి సమస్యలకు పరిష్కారం ఇవన్నీ వస్తాయి. అలాగే ఈ యాప్లో ఎనర్జీ క్యాలిక్యులేటర్ కూడా ఉందండి. మనలో చాలామందికి తెలియదు అసలు ఎనర్జీ ఎలా కన్జ్యూమ్ అవుద్ది, ఎంత పడుద్ది, ఎంతవరకు కాల్చితే ఎన్ని రూపాయలు పడుద్ది, ఆ పైన కాలిస్తే ఎంత పడుద్ది, ఇలాంటివి తెలియదు కదా. సో మనం జస్ట్ మీటర్ రీడింగ్ వివరాలు ఇచ్చేస్తే చాలు, మనకి ఎంత బిల్లు, ఎందుకు అయ్యింది, ఎందుకు అడిషనల్ ఫీజులు ఎందుకు పడుతున్నాయి అనేది కూడా వచ్చేస్తుంది. ఇక కస్టమర్ కేర్ ఉంటుందండి. సపోజ్ ఇంట్లో కరెంట్ రాలేదు, మీటర్ రిపేర్ వచ్చింది, చాలా ఉంటాయి. మన లైన్మెన్లు, మన ఏఈలు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు. ఆ ఎనర్జీ కాల్ సెంటర్ 1912కు ఫోన్ చేస్తే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. పరిష్కారం అవ్వట్లేదు కదా. నా సలహా ఏంటంటే ఇక్కడ ఎక్కడా పరిష్కారం అవ్వలేదు అన్నప్పుడు 1100కు ఫోన్ చేసేయండి, రిజిస్టర్ చేయించుకోండి. నా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి అని చెప్పండి. జిల్లా కలెక్టర్కి, SC లెవెల్ ఆఫీసర్కి వెళ్తుందండి. అక్కడి నుంచి వాళ్ళు గట్టిగా చూస్తారు. అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు మీరు. కరెంటు కోతల దగ్గర నుంచి ఏదైనా క్వాలిటీలో లోపాలు ఉన్నాయి, కరెంటు క్వాలిటీ సరిగా లేదు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇవ్వచ్చండి. అలాగే పేమెంట్ హిస్టరీ, మనం ఎప్పుడెప్పుడు పే చేసాం, ఎంత పే చేసాం, ఏంటి అన్నీ ఉంటాయి. ఆ బిల్స్ కూడా చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోవచ్చు. ఎనర్జీ సేవింగ్ టిప్స్ అండి, మనలో చాలామందికి తెలియదు కదా ఎనర్జీని ఎలా సేవ్ చేసుకోవాలనేది. ఆ టిప్స్ అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఓకే, బిల్లులు పే అనేది ఎలాగూ ఇచ్చేసాం. ఇక్కడ అధికారుల వివరాలు అనేది మంచిదండి. అంటే స్థానిక లైన్మెన్, స్థానిక ఏఈ, డిఈ, ఆ జిల్లా SC ఇలాంటి వాళ్ళ నెంబర్లు ఉంటాయి. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసే అవకాశం ఉంటుంది. సో ఇక వినియోగదారులకు సంబంధించిన టారిఫ్లు ఇలాంటివి ఉంటాయి. క్విక్ పే అనే ఆప్షన్ కూడా ఉందంటండి. జస్ట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే క్విక్ పే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, వెంటనే మనం పే చేసేయచ్చు అని చెప్తున్నారండి. సో మరి చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఈ యాప్ దయచేసి డౌన్లోడ్ చేసేసుకోండి. ఇంకేమున్నాయి అనేది చూద్దాము. ప్రవర్తనను ప్రశ్నించిందని తల్లిని చంపిన కుమార్తె. ఇవి బాగా ఎక్కువైపోయినాయండి ఈ మధ్య. ఆడపిల్లలు అనుకుంటున్నాం కానీ ఈడొచ్చిన ఆడపిల్లలు, మనం అన్ని పెంపకంలో లోపాలు అనుకుంటాం కానీ లేదండి, పిల్లలు కూడా ఒక్కొక్కసారి తేడాగా పెరుగుతున్నారు. చుట్టూ వాతావరణం, ఆడపిల్లలు కూడా విచ్చలవిడిగా ఉన్నారు. నేను కూడా ఈ మధ్య 1-2 విన్నాను, చాలా బాధాకరం అనిపిస్తుందండి. వాళ్ళు విచ్చలవిడితనానికి అలవాటు అయిపోయారు. తల్లిదండ్రులు ఏమైనా క్వశ్చన్ చేస్తే తల్లిదండ్రులను చంపేసే స్థాయికి వచ్చేసారు. అంటే ఆ స్థాయికి వచ్చే వరకు కూడా మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు, అమ్మ నమస్కారం, నీ పని నువ్వు చేసుకో అమ్మ, నా పని నేను చేసుకుంటానంటే అప్పుడు మళ్ళీ బయటకు పోయి ఆమె మంచిగా తయారై వస్తే మనం చేరదీయచ్చు, లేకపోతే లేదు. ఇంట్లోనే పెట్టుకొని భరిస్తూ, ఏది 15 ఏళ్ల అమ్మాయి అటండి, చూసుకోండి. బెంగళూరులో సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ 15 ఏళ్ల పాపని, కట్టుతప్పి ప్రవర్తిస్తున్న పాపని మందలించింది. అదేమో పగ పెంచేసుకుందండి. పగ పెంచేసుకొని ఫ్రెండ్స్తో, గుర్తుంచుకోండి, ఎవరు బాయ్ ఫ్రెండ్స్తో, ఒక 17 ఏళ్ల లోపు ఉన్న 4 కుర్రాళ్ళతో కలిసి ఇంటిలో నిద్రపోతున్న ఆ మహిళ నిద్రపోతుంటే వీళ్ళు ఏకైకలు పక్కపక్కలు ఏదో చేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే తను చాలా అభ్యంతరకరమైన స్థితిలో ఉందటండి. ఈ బాలిక, ఈ 15 ఏళ్ల అమ్మాయి మందలించిందంట. అప్పటికే వీళ్ళంతా ప్లాన్ చేసేసుకొని ఆ అమ్మాయి తల్లి గొంతుకి తువ్వాలతో బిగించేసి మర్డర్ చేసేసారంటండి. అంటే చూడండి, మనం పిల్లలు, చిన్నపిల్లలు అనుకుంటున్నాం కానీ ఏ స్థాయికి వెళుతున్నారు అనేది గమనించాలి మనం. వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేది గమనించకపోతే ఇగో ఈ పరిస్థితి అందరికీ వస్తుందండి. మొక్కై వాంగనేది మానే వంగుతుందా అంటాం కదా. ఈరోజు పరిస్థితి చూడండి, పోయిన ప్రాణం రాదు. ఆ పిల్ల పాపం జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి, జైల్లో ఉండాల్సిన పరిస్థితి. మరి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల్లో టీనేజ్ వయసులో ఉన్న పిల్లల విషయంలో మనం ఇక్కడైతే కాస్త జాగ్రత్త పడాలని చెప్పడం. అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు ఇదేదో క్రైమ్ న్యూస్ అని ఎంజాయ్ చేయకుండా దయచేసి అలా చూడొద్దు. దయచేసి ఇక్కడ జరిగిన పొరపాటు మన దగ్గర కూడా జరిగే అవకాశం ఉంటుంది అనేది చూద్దామండి. అలాగే జెమిమా రోడ్రిగ్స్ గురించి నాకు యాక్చువల్గా నిన్నటి వరకు అంటే చూడడమే కానీ అంత గొప్ప ఆట ఉంది అని తెలియదండి. నిన్న ఆట చూశాక నాకు అర్థమైంది, అబ్బా
అవకాశం వచ్చేదాకా వెయిట్ చేయాలండి. మన పని మనం చేసుకుపోతూ ఉండాలంతే. అన్నీ అవే అవుతాయని చెప్పి ఆవిడ నిరూపించిందండి. ఏది అటు భారత పురుషుల జట్టుతో సమానమైన అంటే అక్కడున్న ఆటగాళ్లతో సమానమైన పేరు ప్రఖ్యాతులు ఈ అమ్మాయికి వచ్చినాయండి ఈ రోజున. చూసి కదా ఎంతమంది ఎలా పొగుడుతున్నారో చూశారు కదా. ఏది అప్పట్లో ఒకప్పుడైతే ఈ అమ్మాయి వల్లే గతంలో ఒక మ్యాచ్ ఓడిపోతే చాలా దారుణంగా ట్రోల్ చేశారనమాట. కానీ 339 పరుగుల లక్ష్యాన్ని, అంటే ఇక్కడ క్రికెట్ న్యూస్ చెప్పుకుంటున్నామని కాదు, ఎలా ఉంటుంది అవకాశం అనేది చెప్పుకోవాలండి. ఇంకా 9 బంతులు మిగిలి ఉండంగానే విజయం సాధించేసింది కదా ఈ జెమిమా రోడ్రిగ్స్. 127 పరుగులు చేసిందండి. అంటే ఇలా ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఈ రోజుకి ఇవి పూర్తి చేసుకున్నాం. ఇక్కడ మీ ఒపీనియన్, మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎంతమంది చూస్తున్నారో అన్ని లైకులు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. న్యూస్ పేపర్ మొత్తం చదవలేరు, వినాలి అనుకునే వాళ్ళకి ఇది షేర్ చేసేయండి. తర్వాత మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను. డైలీ చెప్పుకునే అవకాశం ఉంటే ఈ రకంగా బాగుందంటే చెప్పండి. ఇంకా ఏం కావాలో చెప్పండి. ఎక్కడైనా పొరపాటు ఉంటే అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.